ఈ వీడియో ఎవరైతే చూస్తారో జర కొంచెం మీరు బిజీ ఉంటారు, చూసేవాళ్ళు కూడా జర కొద్దిగా ఆగి ఏందనేది కొద్దిగా తెలుసుకోండి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నా, టాటా షోరూంలో కరమన్ఘట్లో ఉన్నా, మాట్లాడుతున్నా. నా పేరు నాగార్జున, పోతుగంటి, హన్మాస్పల్లి విలేజు, కడతాల్ మండల్, రంగారెడ్డి జిల్లా, శ్రీశైలం హైవేలో ఉంటుంది మా విలేజు. హైదరాబాద్కి ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నేను వెస్టీజ్ కంటే ముందు, వెస్టీజ్కి రాకముందుకు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసిన, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు పంచాయతీ సెక్రటరీగా 2019 నుంచి పనిచేసిన. అక్కడ నెలకు 28,715 రూపాయలు నా సాలరీ. జాబ్ చేసేటప్పుడు 2021లో ఈ వెస్టీజ్ అనేటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని నాకు పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్ ఇక్కడ బాలన్ శ్రీనివాస్ సార్ 2021లో పరిచయం చేయడం జరిగింది. మై గ్రేట్ లీడర్ శ్రీనివాస్ సార్ పరిచయం చేసినప్పుడు చాలామంది ఏంటంటే కొంచెం చూసి వదిలేస్తారు, ఇవన్నీ ఏదైనా ఒక అవకాశం గురించి చెప్పగానే వదిలేస్తారు. అట్లా సార్ పరిచయం చేసినప్పుడు బట్ నేను ఏందో తెలుసుకున్నా. ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక 2-3 గంటలు మీటింగ్కి వెళ్ళి అసలు వెస్టీజ్ ఏంటి, ఈ బిజినెస్ ఏంటి, ఇంత డబ్బు వేయడానికి వస్తుంది, ఎవరు ఇస్తారని తీసుకున్నా. సార్ నన్ను వెస్టీజ్ బిజినెస్లో జాయిన్ చేసిండు. సార్ హెల్ప్ తీసుకొని ఒక 6-7 నెలలు, ఒక 6 నుంచి 7 నెలలు పార్ట్ టైంగా పనిచేసిన. గవర్నమెంట్ జాబ్ ఫుల్ టైం చేస్తున్నా, 28,000 జీతం అక్కడ. ఇక్కడ పార్ట్ టైంగా వెస్టీజ్ స్టార్ట్ చేసిన 2022లో స్టార్ట్ చేస్తాం బిజినెస్. 2022లో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరిలో మీటింగ్కి వెళ్ళి ఒక 2-3 గంటల మీటింగ్ అయిన తర్వాత 2 డేస్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఈ బిజినెస్లో ఉన్నటువంటి ఫ్యూచర్ అర్థమైంది. ఇది ఎలా అనిపించింది నాకు అంటే, గవర్నమెంట్ జాబ్ కంటే 100 టైమ్స్ బెటర్ అని ఈ బిజినెస్ అనిపించింది. ప్రైవేట్ జాబ్ కంటే 100 టైమ్స్ బెటర్ అని అనిపించింది. బయట వ్యాపారం కావచ్చు, బయట బిజినెస్ కావచ్చు, బయట ఏ పని చేసినా దానికంటే 100 రెట్లు బాగుందని నాకు అనిపించింది. అట్లా అనిపించడంతో సార్ హెల్ప్ తీసుకొని 7 నెలలు పార్ట్ టైంగా పనిచేస్తే ఒక 15,000 రూపాయలు వచ్చింది. ఆ 15,000 వచ్చిన తర్వాత టోటల్గా నాకు ఏదైతే ఎంతమంది గవర్నమెంట్ జాబ్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ జాబ్ వదిలేసిన. ఎప్పుడు 2022 డిసెంబర్లో వదిలేసిన. సార్ ఎందుకు సార్ మరి వదిలేశారంటే, దానికంటే ఇది బాగుంది కదా, ఎక్కడైనా డబ్బు కోసం పని చేయాలి, ఇక్కడ బాగున్నప్పుడు ఇది ఎందుకు వదులుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కంటే 100 రెట్లు బాగున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి 2022 డిసెంబర్లో టోటల్ గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టేసిన. వెస్టీలో 15,000 వచ్చినప్పుడు తర్వాత 15,000 కాస్త జాబ్ వదిలేసిన తర్వాత 40,000, 45,000, 47,000, 49, 55, 57, 59, 65,000, 67,000, 69,000, 1,02,000, 1,12,000, 1,25,000, ఇట్లా 1,53,000, 1,52,000, 1,65,000. లాస్ట్ నేను హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నది వెస్టీజ్ ద్వారా 1,82,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నాను. ఈ వీడియో మీకు 100% వస్తుంది. ఎట్లా వస్తుంది? స్టేటస్ రూపంలో వస్తుంది, లేదంటే వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, ట్విట్టర్లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది, లేదంటే ఎవరైనా మీ దోస్తులు ఫ్రెండ్స్ వీడియో చూపిస్తారు. చూపించినప్పుడు ఉత్తనే ఇట్లా అనకూరి, ఇది ఫేక్ అనకూరి, అది ఏంది నిజంగా ఏందో ఒకసారి తెలుసుకుందామని చెప్పేసి యూట్యూబ్ లేదా గూగుల్ ఓపెన్ చేసి VESTIGE అని కొట్టు. నీకు మొత్తం డేటా వస్తుంది. వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకో. లైఫ్లో ఎదగాలనుకుంటే, పైసలు సంపాదించుకోవాలనుకుంటే 100% వేస్ట్ ఈ వీడియో చెప్తున్నా. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి జాబ్ పక్కన పెట్టి ఇళ్ళకి వచ్చినట్టే అర్థం చేసుకోండి. దానికంటే ఫ్యూచర్ బాగుంటేనే వస్తుంది సార్. ఉత్తన ఫేకు, వేస్ట్ ఇవన్నీ మస్తు చేసినాం అట్లా మాట్లాడకుండా నిజంగా ఇది ఒరిజినలా, నిజంగా ఫేకా, జర్సేపు గూగుల్లో యూట్యూబ్లో కూర్చుంటే అయిపోయాయి. అర్ధగంట సేపు తెలుస్తుంది మొత్తం. తెలిసిన తర్వాత లైఫ్లో ఎదగాలి అనుకుంటే, పైసలు సంపాదించుకోవాలనుకుంటే, మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి ఫ్యూచర్కి వెళ్ళాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలని కసి ఉంటే ఒక్కసారి వీడియో పంపించడంతో అర్ధగంట సేపు కూర్చో, నీ లైఫ్ కూడా మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్.